హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి వచ్చాయి చక్కగా డిషెస్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాము. మంచి మంచి బ్రంచెస్ తయారు చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు చక్కటి డిషెస్ని మీకోసం నేను రెడీగా తీసుకొచ్చేసాను అనమాట. దానికి సంబంధించి మొత్తం ఇంగ్రీడియంట్స్, దాంతోపాటుగా ఇక్కడ నీళ్లు కూడా వేడి చేసేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రాసెస్ రెడీగా పెట్టుకున్నాను మీకోసం. వెంటనే అలా జూమ్ అయిపోవడమే మన ఎపిసోడ్లోకి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. చక్కటి సూప్ డిష్ని మనం తయారు చేసుకోబోతున్నాము. మొదటగా మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే టార్టెలినీ సూప్. ఈ టార్టెలినీ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యారెట్, సెలరీ స్టిక్స్, టొమాటో, ఉల్లిపాయ, టొమాటో పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆర్గానో, థైమ్, బేసిల్, ఇంకా మోజరెల్లా చీజ్, గార్లిక్ అంటే వెల్లుల్లి, కొద్దిగా ఫ్రెష్ బేసిల్, దాంతోపాటు టార్టెలినీస్. ఇవే టార్టెలినీస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ టార్టెలినీ షీట్ పెట్టుకొని కూడా పెట్టాను అనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదేంటంటే గాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు, అందుకని దాచిపెట్టాం ఇలాగా. సో అది అలాగే ఉంటుంది. ఈ టార్టెలినీస్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కదా, ఇవి ఎలా తయారు చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట, దీంతో ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ నేను టార్టెలినీస్ని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేస్తున్నాను. టార్టెలినీస్ వేసి కొద్దిగా ఆయిల్, కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అదనమాట. సో ఈలోపు మిగిలిన కటింగ్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేసేసుకుందాం. సూప్ కాబట్టి టార్టెలినీ ఆల్రెడీ అక్కడ మనకు బ్లాంచ్ అవుతోంది. ఆ బ్లాంచింగ్ అయ్యే లోపు మనం సూప్ కోసం అంతా కూడా రెడీ చేసేసుకున్నట్లయితే సూప్లో టార్టెలినీ వేసేస్తే టార్టెలినీ సూప్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా క్యూబ్స్ కట్ చేసుకోవాలి. సూప్ కదా, సూప్లో ఎడిబుల్ టైప్లో కొరుక్కొని తినే విధంగా కావాల్సి వస్తుంది, అందుకని క్యూబ్స్ తయారు చేస్తాం. ఇది ప్రాసెస్. క్యారెట్ని ఇలాగే తీసి అలాగే టొమాటో అండ్ ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ క్యూబ్స్ కట్ చేసుకుంటే చాలు, ఫైన్ చాప్ అవసరం లేదు. జనరల్గానే మనం సూప్ కానీ లేకపోతే ఈ సెమీ సూప్ ఐటమ్స్ ఇట్లాంటివి కొన్ని చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటన్నింటికి కూడా ఇలాగే టొమాటోని సూప్గా అంటే క్యూబ్స్ లాగే కట్ చేసుకుంటాం అన్నమాట. ఇవైతే బ్లాంచ్ అవుతున్నాయి. అయితే నాకు కొద్దిగా ఆ పొయ్యితో రిక్వైర్మెంట్ ఉంది కదా మనకు, అందుకని టార్టెలినీస్ని ఈ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఈ పొయ్యి మీద పెనం పెట్టేసుకుంటా. టొమాటో కట్ చేసుకోవాలి. టొమాటో సీడ్లెస్. సూపే కాబట్టి సీడ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ డిషెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు చేసుకుంటున్న డిషెస్ అన్నీ కూడా
సింగిల్ మీల్ డిషెస్ లాగా యూస్ చేయొచ్చు అనమాట అండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏ డిష్ తయారు చేసినా కూడా 3 కోర్స్ మీల్లో ఒక భాగంగానో ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇవాళ మనం తయారు చేసుకుంటున్న ఈ డిషెస్ బ్రంచెస్ పర్టికులర్గా ఏంటంటే వీటికి వేరే ఏం ఆల్టర్నేటివ్ కానీ లేకపోతే అకంపనిమెంట్స్ కానీ అవసరం లేకుండా వీటిని ఇలాగే సింగిల్ డిష్ కింద కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇదే ఒక మీల్ లాగా ఉంటుందన్నమాట. అలాగా ఫైనలీ సెలరీని కూడా క్యూబ్స్ లాగానే కట్ చేసుకుంటున్నాను. ఈలోపు పెనం బాగా గరంగా రెడీ అయిపోయింది. ఇందులో గార్లిక్ వేస్తున్నాము. గార్లిక్ ఒక్క పించ్ గార్లిక్ నేను తీసుకొని వేస్తున్నా. ఈ పించ్తో నాకు కొద్దిగా చిన్న పని ఉంది, చెప్తాను మీకు అదేంటని. ఓకే, గార్లిక్ తర్వాత ఆనియన్. కొద్దిగా ఆనియన్ సాటే అయిన తర్వాత క్యారెట్ వేస్తున్నా. అలాగే కొద్దిగా అంత వేడైన తర్వాత టొమాటో వేస్తున్నా. ఓకే, అలా ఉండదు. అండ్ బేసిల్ని పొడవుగా వచ్చే విధంగా షెడ్ చేసుకుంటాం. దీంట్లో టొమాటో యాడ్ చేస్తున్నాం. అలాగే సెలరీ కూడా. ప్యారలల్గా ఇవన్నీ కూడా చక్కగా బ్లాన్స్ అయిపోయాయి మనకు కావాల్సిన విధంగా. అందుకని డిష్ అవుట్ చేసుకుంటాం. రెడీ అయిన వరకు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత సూప్ యాడ్ చేస్తాం. టొమాటో పేస్ట్ వేస్తాం. టొమాటో పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత విల్ యాడ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్. అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈ సీజనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాం. ఫస్ట్ ఆర్గానో, బేసిల్, థైమ్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడికి అయిన తర్వాత వీల్ యాడ్ వాటర్ టు ఇట్. సూప్ కదా, సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా ఎక్కువే పడుతుంది వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఒక బాయిల్ వచ్చేంత వరకు అలా వెయిట్ చేసి టార్టెలినీస్ యాడ్ చేసుకుంటే డిష్ రెడీ అయిపోయినట్లేనమాట. సో సీజనింగ్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చింది, బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసాం. దెన్ ఫ్రెష్ బేసిల్ వేస్తున్నా. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా. సాల్ట్ కోసం కొద్దిగా ఆర్గానో కూడా ఉంది, దానికోసం కొద్దిగా సాల్ట్ తగ్గించుకోవచ్చు. అండ్ పెప్పర్ గురించి కూడా చూసినట్లయితే మనం ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి పెప్పర్ కూడా కొద్దిగా తక్కువగానే వాడుకుంటే కారం సరిపోతుంది అన్నమాట. లాస్ట్ ఇంకొక బాయిల్ ముందుగా విల్ యాడ్ టార్టెలినీస్. డిష్ రెడీ అయిపోయింది కంప్లీట్గా.
ఫైనలీ స్టవ్ కట్టేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. స్టీమీగా ఉంది, వేడి వేడిగా. కాట్లీని కూడా తిందాం కదా, అది కూడా కట్ చేస్తున్నా కొద్దిగా. చాలా బాగుంది. సూప్ ఫ్లేవర్ ఫస్ట్ మంచిగా తగులుతోంది. అలాగే టాట్లీని దానికి సంబంధించి కూడా మళ్ళీ చూ చేసుకుంటూ తినడానికి చాలా చక్కగా ఉంది. మస్ట్ ట్రై అండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా ఉంది. ఫైనల్కి వచ్చేసాం. చక్కటి చికెన్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి చికెన్, మొత్తం లెగ్, హోల్ లెగ్ అలాగే యూజ్ చేసి అద్భుతమైన చికెన్ని నేను మీకోసం పరిచయం చేయబోతున్నా. చాలా చక్కగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ ఏంటంటే రోస్ట్ చికెన్ విత్ పొటాటో అండ్ ఎగ్. ఈ రోస్ట్ చికెన్ విత్ పొటాటో అండ్ ఎగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ లెగ్, అలాగే ఉడికించిన బంగాళదుంప, బటర్, కొద్దిగా థైమ్, వెల్లుల్లి, ఉల్లి, కోడిగుడ్డు, క్యారెట్, ఇంకా టొమాటో. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మొదటగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకోవాలి. ఆ చికెన్కి అకంపనిమెంట్ కింద ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వెళ్తాయన్నమాట. వీటన్నింటినీ కూడా సపరేట్గా కానీ దాంతోపాటు కానీ గ్రిల్ చేసుకోవాలి. కొద్దిగా అంత వేడి చేస్తే సరిపోతుంది. చికెన్ హాఫ్ పైన కుక్ అయిన తర్వాత దాన్ని యాడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. సో కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. మొదటగా కటింగ్స్. గార్లిక్ని చాప్ చేసుకుంటున్నా. ఓకే, ఫైన్ చాప్ గార్లిక్ రెడీ అయిపోయింది కదా. మిగతా అలాగే ఉండని. ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగంత ఆయిల్, ఎక్కువ పడుతుంది, చికెన్ పెద్దది కదా. గార్లిక్, అలాగే థైమ్, ఇంకా సాల్ట్. దీంతో పాటు కొద్దిగా పెప్పర్ కూడా వేద్దాం. కొద్దిగా ఏంటండి, బాగానే పడుతుంది. వేరే కారాలు ఏం వాడట్లేదు మనం. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్కి యథావిధిగా ఘాట్లు పెట్టుకొని ఎక్కువే పెట్టాను, లోపలి వరకు బాగా వెళ్ళాలని ఉద్దేశంతో దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చక్కగా ఇదంతటికి కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మ్యారినేట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. నియర్లీ హాఫ్ అన్ అవర్ టు 2 hours మ్యారినేట్ చేస్తే బెటర్ అన్నమాట. సో ఈ మ్యారినేట్ చేసుకొని అలా పక్కన పెట్టుకుందాం. నేనైతే అంత వెయిట్ చేయలేం కదా. సో మీరైతే కనీసం అంటే హాఫ్ అన్ అవర్ మినిమం అయితే మ్యారినేట్ చేసుకోండి. 2 hours పెట్టగలిగితే ఇంకా బెటర్. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. పెనం వేడైనంత వరకు వెయిట్ చేద్దాం. పెనం వేడైన తర్వాత చికెన్ని గ్రిల్ చేసేసుకుందాం. విల్ యూజ్ బటర్ ఫర్ దాట్. బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యారలల్గా ఇంకొక ప్యాన్ కూడా నేను పెట్టుకొని ఉన్నాను వెజ్జెస్ గ్రిల్ చేసుకోవడానికి. సో దానికోసం ఏం చేయాలంటే మిగిలిన వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని రౌండ్స్ కట్ చేస్తున్నాము. క్యారెట్ రౌండ్గా, అలాగే
పొటాటో. ఇది ఆల్రెడీ బాయిల్ చేసాము. ఈ బాయిల్ చేసిన పొటాటోని వెడ్జెస్ కట్ చేయాలి. ఇవేంటంటే అకంపనిమెంట్ కోసం అనమాట, మెయిన్ డిష్లో పార్ట్ కాదు. చెప్పాను కదా, ఈ బ్రంచ్ డిషెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హోల్ డిష్ లాగా ఉంటుంది. దానికి మళ్ళీ వేరే ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా అదే తినేయడానికి సరిపోయే విధంగా ఉంటుంది. ఆ విధంగా అనమాట. సో దీన్ని ఏంటంటే ఉల్లిపాయని క్వార్టర్స్ కట్ చేసుకుంటాం. వాట్ ఎల్స్, ఎగ్ ఉంది, ఎగ్ లాస్ట్లో వెళ్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇందులో ఏం చేస్తున్నానంటే హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ వేస్తున్నాను. చికెన్ని గ్రిల్ చేసుకోవాలి. ఈ మ్యారినేడ్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా తీసి అందులోనే వేసేస్తే ఆయిల్తో పాటు ఈ చికెన్కి పడుతుంది అన్నమాట. అలాగే ప్యారలల్గా ఇంకో పొయ్యి వెలిగించుకొని ఇందులో ఈ వెజిటేబుల్స్ అన్ని వేసి కుక్ చేసుకుందాం. ఇందులో పర్టికులర్గా ఈ టొమాటో మాత్రం ఇందులోనే పెట్టేస్తున్నా. ఇలా బోర్లిచ్చి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో ఈ మిగిలిన బటర్, అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసి వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో స్లోగా చూసుకుంటూ చికెన్ని అటు ఇటు తిప్పుతూ లోపల వరకు కుక్ అయ్యే విధంగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా డీప్ ఫ్రై అవుతుంది ఇది. రోస్ట్ అన్నాం కదా, అట్లా రోస్ట్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. బటర్ రెడీ. ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఫస్ట్ బంగాళదుంపలు, తర్వాత ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ కూడా. వీటి కొద్దిగంత సీజనింగ్ కోసం ఏం చేద్దామంటే కొద్దిగంత సాల్ట్ అలాగే పెప్పర్ కూడా చల్లేసినట్లయితే అవే తినేటప్పుడు కూడా వాటి కొద్దిగా సీజనింగ్ ఉంటుంది కాబట్టి మనకు చప్పగా తగలకుండా ఉంటాయి. దీనికి మళ్ళీ వేరే ప్లేట్ అవసరం లేకుండా డైరెక్ట్గా అదే ప్యాన్లో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వెజిటేబుల్స్ టెంపరేచర్లో కుక్ అవుతున్నాయి. అలాగే ఇంకో సెకండ్లో ఇంకొక టెంపరేచర్లో చికెన్ కూడా కుక్ అవుతుంది కదా. ఐ బిలీవ్ టొమాటో కుకింగ్ అయిపోయింది. టొమాటో రిమూవ్ చేస్తాం ఇక్కడ నుంచి. ఇక చికెన్ ఒక్కటి కుక్ అయితే సరిపోతుంది మనకి. ఈ బటరు ఆయిల్ ఇలా వస్తూ ఉంటుంది కదా జ్యూసీగా, దాన్ని అంతా వేడివేడిగా తీసి పైనుంచి వేస్తుంటే పైనుంచి కూడా గ్రిల్ అవుతుంది. అన్ని వైపులా చక్కగా కుక్ అయ్యేలాగా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఈ సైడ్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా అటువైపు కుక్ అయితే సరిపోతుందండి మనకు. వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. బ్యూటిఫుల్. సో వెజిటేబుల్స్ అయితే నేను కట్టేసా. సో ఐమ్ డిషింగ్ ఇట్ అవుట్. చికెన్ తర్వాయి ప్రాసెస్ అంతా అయిపోయింది. కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూపించేస్తాను. ఎగ్ ఉంది కదా, ఎగ్ని మాత్రం క్వార్టర్స్ కట్ చేసుకొని ఈ విధంగా గార్నిష్ కోసం వాడతాం. దీన్నే మనం కుకింగ్ ప్రాసెస్లో వాడట్లేదు, జస్ట్ గార్నిష్లోనే వాడతాం. ఇది కూడా అయిపోయింది. డిష్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది కూడా కుకింగ్ అయిపోయింది. కట్టేసి డైరెక్ట్గా ఇంకా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
టేస్ట్ చేయబోతున్నాం మేము ముందు. చాలా జ్యూసీగా ఉంది చూసారా. యమ్మీ. నైస్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.